వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము పోమోగ్రానేట్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు దానిమ్మ రసము 1 మెజర్, మనం ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. నేను ఈ సైజు గ్లాసు తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 మెజర్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, 2 టేబుల్ స్పూన్స్ షుగరు. మనకి ఈ దానిమ్మ రసము అనేది ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్నమాట. మనకి అన్నీ కూడా మంచి మినరల్స్ అన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కాబట్టి మనకి బాడీ రెసిస్టెన్స్ని, ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, లేదు మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. కాల్షియము, పొటాషియము, మెగ్నీషియం ఇలాంటివి చాలా హై కంటెంట్లో ఉంటాయి. కాబట్టి బోన్ హెల్త్కి, తర్వాత బ్లడ్ అనేది మనకి బాగా పట్టడానికి కూడా చాలా మంచిది. తర్వాత వచ్చేసి పెరుగు, పెరుగు కూడా మనకి బాడీకి చలవ చేస్తుంది. తర్వాత కాల్షియం అనేది చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఇంటెస్టైనల్ హెల్త్కి ఇది కూడా చాలా మంచిది పెరుగు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో. కాబట్టి ఇలా స్మూతీస్లో మనము ఈ అవిసె గింజల పౌడర్ వేయించుకుని మనకి చల్లారిన తర్వాత మనము ధనియాలు, మనకి జీలకర్ర ఎలా వేయించుకుంటామో దోరగా అలా వేయించుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకుని మనం 15 days 20 days వరకు మనం ఇలా స్మూతీస్లో వాడుకోవచ్చు. వీటిలో మనకి కాల్షియం, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మంచి, తర్వాత జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇంటెస్టైనల్ హెల్త్కి అది కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటితో మనం స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. మనకి ఆల్రెడీ నేను దానిమ్మ రసం తీసుకుని ఉంచుకున్నాను కాబట్టి అన్నీ కూడా మనము డైరెక్ట్గా ఇలా మిక్సర్ జార్లో వేసుకుని మనకి ఈ జ్యూస్లో 1/2 వేసుకుంటే చాలు, మిగతా 1/2 మనం పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి షుగరు. ఈ షుగర్ కూడా మనకి ఇష్టమైన క్వాంటిటీ, కొంచెం ఎక్కువగా అవసరమైన వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా అసలు అవసరమే లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ అయిన ఈ స్మూతీని మనము సర్వింగ్ గ్లాస్లో ఇలా తీసుకుని పైనుంచి మనము దానిమ్మ రసము సెపరేట్గా ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాము. అందరూ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ దానిమ్మ స్మూతీ అనేది సమ్మర్లో ట్రై చేయడం ద్వారా మనకి ఆరోగ్యంతో పాటు చలవ కూడా చేస్తుంది. అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.